ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి భారీ జనంతో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, పల్లెర్ల గ్రామం అభివృద్ధి చెందాలి అంటే తండ మంజుల నరసింహగౌడ్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తమ్ముళ్లకు అండగా నిలబడతారు, కార్యకర్తలందరూ బలం బలగమంటారు. బడుగు బలగీన ప్రజల బంధమల్లుకున్నారు, వల్లగొద్ది అభివృద్ధిని అందిస్తామన్నారు. పల్లెర్ల గ్రామము కోరెను మీ సేవలు, మీ రాకకు స్వాగతించే నిరుపేదల గడపలు, హారతిచ్చి మంజక్కకు మద్దతునే తెలిపెను. బయలెల్లి వస్తుంది మంజులక్క, తన అడుగుల తోడై నిలిచే నరసింహన్న. జనం మెచ్చే పాలనకై ముందుకొచ్చెరా, సర్పంచిగా పోటీలోన బరిలో నిలిచెరా. ఆపదన్న గడపల్లో సాయమై నిలిచెరా, కష్టాలను తీర్చంగా అడుగు ముందు కేసెరా. నేను ఒకటే చెప్తున్నా తల్లి, ఆత్మకూరు మండలంలో పెద్ద ఊరిది పల్లెర్ల గ్రామం అంటే కాంగ్రెస్ కంచుకోట. ఈ ఊరు అభివృద్ధి కావాలంటే మీ చేతిలోనే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు ఒక ఆయుధం ఇచ్చిండు. ఏం ఆయుధం? ఓటు అనే ఆయుధం. మీ గ్రామంలో స్థానికంగా ఉండి మీ గ్రామ సమస్యల పట్ల ఇప్పటిదాకా తమ్ముడు శాంతవంత చదివిండు. మరి ధనిక రాష్ట్రంలో వాళ్ళు ముఖ్యమంత్రిగా, వాళ్ళు సర్పంచ్గా వాళ్ళు పనిచేసి ఉంటే ఇంత లిస్ట్ ఉండేదా? ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయని పనులు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాపాలన ద్వారా ఈ వచ్చిన 2 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఏ విధంగా ముందుకు పోతున్నామో మీరు ఆలోచన చేయాలి. తమ్ముడు ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిండు. మరి మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉంటే నాకు తోడుగా ఉంటాడు. మనకి ఇక్కడ ప్రభుత్వం ఉంది. మీరు మీ బిడ్డలు ఆ రోజు ఇదే స్టేజ్ దగ్గర నన్ను ఆస్వాదించి భారీ మెజార్టీతో గెలిపించారు, అసెంబ్లీకి పంపిరు. అక్కడ మన ప్రభుత్వం రేవంత్ ఉన్నారు. ఏది కావాలన్నా రేవంత్ అన్న మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇక్కడ మంజుల నరసింహ గారు కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తే, అన్నా నా ఊరికి బడి కావాలి, నాకు గుడి కావాలి, రోడ్డు కావాలి, నాకు కుల భవనాలు కావాలి, నా ఊర్లో ఎక్కువ అభివృద్ధి కావాలని అడుగుతాడు. మరి అదే కిరికిరి అని గెలిపిస్తే 3 ఏళ్ళు మన దగ్గర రాడు, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ వస్తుంది. మరి అలాంటి కిరికిరి అని గెలిపించుకుందామా, లేకపోతే నిరంతరం మీ గ్రామం కోసం మన తాను కొట్టాడి నిధులు తెచ్చే. నమస్కారం. మమ్మల తండా మంజులమ్మ నరసింహని మీరు సర్పంచ్గా నిలబడని చెప్పేసి అందరూ కూడా మాకు అంతకుముందు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ భాగంగా నేను సర్పంచ్గా నిలబడ్డాము. నేను నిలబడడానికి సిపిఐఏ కానీ బీజేపీ కానీ మమ్మల్ని బలపరిచారు. జనం కూడా ప్రజల్లో పోతే కూడా తమ్మి నువ్వు గెలిచపో, నేను గెలిపిస్తాం పో అని చెప్పి మాకు బలంగా హామీ ఇస్తున్నారు. దానికి తోడుగా ఇంతకుముందు కనుక ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ అభివృద్ధి పనులు, వేణుగోపాల స్వామి పండుగ కానీ, బొడ్రాయి పండుగ కానీ, దుర్గమ్మ పండుగ కానీ, ఇంకా రేషన్ కార్డులు ఇప్పటిదాకా కొన్ని వచ్చినాయి, ఇంకా కూడా కొన్ని రావాలి. కొత్త పెన్షన్సే కానీ, ఇండ్లు, ప్రధానంగా ఇండ్లు ఏంటంటే మాకు 40 ఇండ్లు పెట్టిండు సార్. నేను 40 ఇండ్లు సరిపోవాలని అంటే దబా 40 ఇట్లా పెట్టుకుంటూ పోదాము, నీకు 200 ఇండ్ల దాకా నాకు పూర్తి చేసే బాధ్యత నాదే అని చెప్పేసి బీర్ల ఐలయ్య గారు ఇంతకుముందు మీటింగ్లో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సమస్య కూడా ఎక్కడనైనా రోడ్లు డ్యామేజ్ అయినాయి. 10 ఏళ్ల కింద పోసిన రోడ్లు ఇప్పుడు రోడ్లు ఎక్కడ లేదు. ఆ రోడ్లను కూడా రిన్వాల్వ్ చేయాలన్నాం, డబల్ రోడ్ పెట్టాలని చెప్పినాం. బస్సులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బస్సులు వచ్చినాయి, బస్సులు బంద్ అయిపోయినాయి. బస్సులు కూడా రావాలా ఏపీయాలని చెప్తే సానుకూలంగా స్పందించారు. ప్రతి సమస్య కూడా
నేను బీర్ల ఎల్లన్న గారు మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపిస్తే ప్రతిదీ కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా కాబట్టి మీరందరూ కూడా మాకు ఓటు వేసి మా ఉంగరం గుర్తుకు ఓటు వేసి 9 వార్డులు 10 వార్డులు ఒకటి ఇనామస్ అయింది కాబట్టి 9 వార్డులని సర్పంచ్గా మమ్మల్ని గెలిపిస్తే 5 ఏళ్ళు మీకు సేవ చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.